సినిమా ఎలా 1987 సంవత్సరంలో సంక్రాంతి మొనగాళ్లైన కృష్ణ, బాలకృష్ణల సినిమాలు నెల రోజుల గ్యాప్లో విడుదలైనవి. ఎవరి సినిమా ఎవరిపై పైచేయి సాధించిందో, ఎవరు కలెక్షన్ల మొనగాడు అనిపించుకున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందుగా వీడియో చూస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ వంతు సహాయంగా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టడం మరవద్దు. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ, దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్లో రూపొందిన సూపర్ హిట్ ఎంటర్టైనర్ దొంగోడొచ్చాడు. ఈ సినిమా 1987వ సంవత్సరం ఫిబ్రవరి నెల 19వ తేదీన విడుదలైంది. రాధా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జయంతి, గొల్లపూడి మారుతీరావు, నూతన్ ప్రసాద్, గిరిబాబు, శ్రీధర్ ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీ మూవీస్ బ్యానర్పై నందిగం రామలింగేశ్వరరావు సమర్పణలో పెమ్మసాని జనార్దన్ రావు, ఘట్టమనేని విజయలక్ష్మి ఈ సినిమాని నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నందిగం రామలింగేశ్వరరావు సమర్పణలో మూడవ సినిమా దొంగోడొచ్చాడు. ఇక దర్శకుడి కాంబినేషన్ విషయానికి వస్తే సూపర్ స్టార్ కృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా దొంగోడొచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం 6 సినిమాలు రూపొందాయి. అవి పోరాటం, దొంగోడొచ్చాడు, చుట్టాలబ్బాయి, అత్తమిచ్చిన అల్లుడు, గూండారాజ్యం, గూఢచారి 117. 1983వ సంవత్సరం విడుదలైన పోరాటం సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత మళ్లీ 4 సంవత్సరాలకు కృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా మొదటి వారం చాలా కేంద్రాలలో టౌన్ రికార్డ్స్, థియేటర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈలూరు అంబికా డీలక్స్, భీమవరం సత్యనారాయణ థియేటర్, తణుకు నరేంద్ర చిత్రమందిర్, నెల్లూరు శ్రీనివాస థియేటర్లలో మొదటి వారం టౌన్ రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా మొదటి వారం మచిలీపట్నంలో 1,08,642 రూపాయల వసూలు చేసి టౌన్ రికార్డ్ క్రియేట్ చేసింది. విజయవాడలోని గుణదల ఏరియాలో వినాయక థియేటర్లో మొదటి వారం థియేటర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా చాలా కేంద్రాలలో ఈ సినిమా మొదటి 2 వారాలు వసూళ్ల వర్షం కురిపించి సూపర్ స్టార్ కృష్ణ స్టామినా ఏంటో నిరూపించింది. కృష్ణ దొంగ పాత్రలో నటించిన ఈ సినిమాలో హీరోయిన్ రాధ కూడా ఒక చిన్న సైజు దొంగగా నటించింది. కృష్ణ, రాధల మధ్య నడిచే రొమాంటిక్ సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఆ రోజుల్లో మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. కృష్ణ, గొల్లపూడిల మధ్య నడిచే హాస్య సన్నివేశాలు, సంభాషణలు, గొల్లపూడి, గిరిబాబుల మధ్య నడిచే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఇక నటుడు గిరిబాబు విషయానికి వస్తే అప్పటి వరకు సీరియస్ విలన్ పాత్రలు వేస్తూ కొన్ని సినిమాలలో హీరోగా నటించిన గిరిబాబుని ఆయన వద్దని వారిస్తున్నా వినకుండా హాస్య నటుడిగా పరిచయం చేశారు దర్శకుడు కోడి రామకృష్ణ. గిరిబాబుని అప్పటి వరకు విలన్ పాత్రల్లో చూసిన ప్రేక్షకులకి ఈ సినిమాలోని ఆయన కామెడీ కొత్తగా అనిపించింది. సినిమా విడుదలైన తర్వాత హీరో కృష్ణ, గిరిబాబు కనపడినప్పుడు ప్రత్యేకంగా అభినందించడం గొప్ప విషయం. ఆ తర్వాత కోడి రామకృష్ణ మళ్లీ కృష్ణతో తీసిన చుట్టాలబ్బాయి సినిమాలో కూడా గిరిబాబుని హాస్యనటుడి పాత్రలోనే చూపించాడు. ఆ విధంగా అప్పటి నుండి గిరిబాబు హాస్యనటుడిగానే కొనసాగుతున్నారు. నిజం చెప్పాలంటే గిరిబాబు సినీ జీవితంలో ఈ దొంగోడొచ్చాడు సినిమా కీలక మలుపుగా మారిపోయింది. గిరిబాబు నటన గురించి చెప్పాలంటే దొంగోడొచ్చాడు సినిమాకి ముందు, దొంగోడొచ్చాడు సినిమాకి తర్వాత అని చెప్పాలి. ఈ సినిమా విషయంలో ఇంటర్వెల్ సన్నివేశానికి సంబంధించి నిర్మాత నందిగం రామలింగేశ్వరరావుకి, దర్శకుడు కోడి రామకృష్ణకి భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. సెంటిమెంట్ సన్నివేశంతో విశ్రాంతి కార్డ్ వేద్దామని దర్శకుడు కోడి రామకృష్ణ చెబితే వద్దని తను చెప్పిన సన్నివేశాన్నే వేద్దామని అన్నారు నిర్మాత రామలింగేశ్వరరావు. ఈ విషయం కృష్ణగారి దృష్టికి కూడా తీసుకువెళ్లారు కోడి రామకృష్ణ. ఆ తర్వాత ఇద్దరి అభిప్రాయం ప్రకారం 2 సన్నివేశాలు షూట్ చేసి ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ చూసిన వారు కూడా నిర్మాత చెప్పిన సన్నివేశం బాగుందని చెప్పటంతో దానిని అలాగే ఉంచేశారు ఈ సినిమాలో. మంచి కథతో పాటు అమ్మ సెంటిమెంట్, మేనమామతో హాస్య సన్నివేశాలు, మంచి పాటలు, మంచి సంభాషణలు అన్నీ కలిపి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి 100 రోజుల బొమ్మగా నిలిచిపోయింది. సూపర్ స్టార్ కృష్ణగారి సూపర్ హిట్ సినిమా దొంగిడొచ్చాడు సినిమాకు వారం గ్యాప్లో బాలయ్య భార్గవరాముడు సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ గారి కెరీర్లో 1987వ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఆ ఏడాది సంక్రాంతి కానుకగా జాన్వరి 14న విడుదలైన సూపర్ హిట్ చిత్రం భార్గవరాముడు. కమర్షియల్ మాస్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో జయా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎస్ జయరామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, రివ్యూ మరియు బాక్సాఫీస్ విశేషాలు మీకోసం. సినిమా ముఖ్య వివరాలు. నటీనటులు: నటసింహం నందమూరి బాలకృష్ణ, లేడీ అమితాబ్ విజయశాంతి, బాలీవుడ్ బ్యూటీ మందాకిని, నటవిరాట్ రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు, చలపతిరావు, గొల్లపూడి మారుతీరావు. దర్శకత్వం కోదండరామిరెడ్డి. కథ కొమ్మనాపల్లి గణపతిరావు నవల ఆధారంగా. మాటలు పరుచూరి బ్రదర్స్. సంగీతం చక్రవర్తి. ఛాయాగ్రహణం నందమూరి మోహనకృష్ణ తదితరులు. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. బాలకృష్ణ గారి కెరీర్లో ఒక నవల ఆధారంగా తెరకెక్కిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. ప్రముఖ రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు రాసిన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కథ విషయానికొస్తే, భార్గవ్ బాలకృష్ణ ఒక నిరుద్యోగ యువకుడు, ఎంతో నిజాయితీపరుడు. సమాజంలోని అన్యాయాలపై తిరగబడే తత్వం అతనిది. రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు లాంటి సమాజంలోని పెద్ద మనుషులు చేసి అక్రమాలను, అరాచకాలను భార్గవ్ ఎలా అడ్డుకున్నాడు, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా బుద్ధిబలంతో మరియు బాహుబలంతో వారిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. ఇందులో విజయశాంతి మరియు బాలకృష్ణల మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్, అలాగే హిందీ నటి మందాకిని పాత్ర సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. బాలకృష్ణ తనదైన మాస్ అపీల్, డైలాగ్ డెలివరీతో సినిమాను రసవత్తరంగా నడిపించారు. ముఖ్యంగా పరుచూరి బ్రదర్స్ రాసిన పవర్ఫుల్ పొలిటికల్ అండ్ సోషల్ డైలాగ్స్ ను బాలయ్య పలికిన తీరు థియేటర్లలో ఈలలు వేయించింది. దర్శకత్వం అండ్ స్క్రీన్ ప్లే: కోదండరామిరెడ్డి గారు నవలలోని ఎమోషన్ ను మిస్ కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ను సరిగ్గా దట్టించి సినిమాను ఆసక్తికరంగా మలిచారు. సంగీత సామ్రాట్ చక్రవర్తి అందించిన పాటలు అప్పట్లో మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఊపేసేలా పాటల చిత్రీకరణ సాగింది. బాక్సాఫీస్ విశేషాలకొస్తే, సంక్రాంతి విజేత. 1987 సంక్రాంతి రేసులో భారీ అంచనాలతో విడుదలైన భార్గవరాముడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నమోదైంది. రన్ అండ్ కలెక్షన్స్: అయితే బాలకృష్ణ విజయశాంతిల హిట్ కాంబినేషన్ క్రేజ్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి. B&C సెంటర్లలో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి అనేక కేంద్రాలలో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. 1986లో ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు వంటి వరుస హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య 1987 సంవత్సరాన్ని కూడా భార్గవరాముడు లాంటి ఘన విజయంతో ప్రారంభించి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించి. భార్గవరాముడు చిత్రానికి సంబంధించి ఈ సినిమా మ్యూజికల్ హిట్. భార్గవరాముడు పాటలు: స్వరబ్రహ్మకి చక్రవర్తి అందించిన అద్భుతమైన సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి. వేటూరి సుందరరామమూర్తి గారు రాసిన ఈ పాటలను గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మ, సుశీలమ్మ తమ గళంతో అమృతంలా మలిచారు. ఈ చిత్రంలోని మొత్తం 6 పాటలుంటాయి. 1. అల్లుకోరా అందగాడ. పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. బాలకృష్ణ విజయశాంతిల మధ్య వచ్చే ఈ డ్యూయెట్ మాస్ మరియు క్లాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. 2. ఆనందో బ్రహ్మ, గోవిందో భజన. పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. అప్పట్లో ఈ పాట ఒక పెద్ద సెన్సేషన్. కాలేజ్ కుర్రకారును ఊపేసిన సూపర్ హిట్ సాంగ్ ఇది. 3. కాలమే తాళమై. పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. కథానాయకుడి ఆశయాలు, సమాజంపై అతని ఆలోచనలను ప్రతిబింబించే పవర్ఫుల్ సోలో సాంగ్. 4. మాఘమాసమేలా వచ్చింది. పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. మెలోడీ మరియు రిథం కలగలిసిన బ్యూటిఫుల్ సాంగ్. 5. మన్మథనామ సంవత్సరం. పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. థియేటర్లలో నందమూరి అభిమానులతో స్టెప్పులు వేయించిన ఊపున్న మాస్ సాంగ్. 6. వయ్యారమడగని యవ్వనమేమి. పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. బాలకృష్ణ ఎనర్జెటిక్ డాన్స్ తో స్క్రీన్ పై విజువల్ ట్రీట్ గా నిలిచిన గీతం. బాక్సాఫీస్ రికార్డ్స్ లో విశేషాలు ఇలా ఉన్నాయి. 1987 సంక్రాంతి సీజన్లో అగ్ర హీరోల సినిమాలతో భారీ పోటీ ఉన్నప్పటికీ భార్గవరాముడు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే రికార్డులను సొంతం చేసుకుంది. భారీ ఓపెనింగ్స్ రికార్డ్. కోదండరామిరెడ్డి, బాలకృష్ణల క్రేజీ కాంబినేషన్ కావడంతో అప్పట్లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ప్రధాన థియేటర్లలో దాదాపు అన్ని చోట్ల మొదటి వారం 100% కలెక్షన్లతో, హౌస్ఫుల్ బోర్డులతో రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది.
ఈ చిత్రం రిలీజ్ అయిన ప్రతి ప్రధాన సెంటర్లోనూ 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. బి, సి సెంటర్లలో మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడంతో ప్రధాన నగరాలతో పాటు ఏరియా సెంటర్లలో సైతం ఈ సినిమా బాలయ్య కెరియర్లో మరో మైలురాయిగా నిలిచింది. లేడీ అమితాబ్ విజయశాంతి, మందాకినీల కాంబినేషన్ మంచి క్రేజ్. బాలకృష్ణ, విజయశాంతిలది టాలీవుడ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్. భార్గవరాముడు సాధించిన ఘన విజయం వీరిద్దరి కాంబినేషన్కు మార్కెట్లో మరింత డిమాండ్ను, తిరుగులేని క్రేజ్ను తెచ్చిపెట్టింది. నటసింహం బాలయ్య స్టార్డమ్ కంటిన్యూయేషన్. సినిమా ఇది 1986లో వచ్చిన బ్లాక్బస్టర్ల తర్వాత బాలయ్య ఇమేజ్ పీక్స్లో ఉన్న సమయమది. ఈ సినిమాతో ఆయన కమర్షియల్ స్టామినా మరో స్థాయికి చేరింది. కథాబలమున్న నవలను కమర్షియల్ ఎలిమెంట్స్తో హిట్ చేయవచ్చని ఈ చిత్రం నిరూపించింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.